కేసీఆర్ దేవుడా దెయ్యమా? కవిత కేసీఆర్ని దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయ రంగం ఈ మాటల్ని అందిపుచ్చుకుంటూ అసలు దెయ్యాల మీద పెత్తనం చేస్తున్న ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేటటువంటి వాదనని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ తీసుకొచ్చాయి. నిజానికి కేసీఆర్ దేవుడు కాదు, దెయ్యము కాదు. అసలు రాజకీయాల్లో దేవుడు దెయ్యము అనేటటువంటి భావనే ఒక రకంగా వక్రీకరణ కిందే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ద లీడర్ నాయకుడు ఉంటాడు, కార్యకర్తలు ఉంటారు, నాయకుడు నడిపిస్తూ ఉంటాడు. ముందు చూపుతోటి రాష్ట్రాన్ని, పార్టీని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్తాడు. అతను నాయకుడు అవుతాడు. మిగిలిన వాళ్ళు అతని విధానాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన చూపించినటువంటి బాటలో నడవడానికి, ఆయన సిద్ధాంతాలను అందిపుచ్చుకొని ఆశయాలను సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కార్యకర్తలుగా ఉంటూ ఉంటారు. అందువల్ల రాజకీయాల్లో దేవుడు అనగానే చుట్టూ కొంతమంది చేరి భజన చేస్తూ ఉంటారు అధినేతకి. అందువల్ల దేవుడు స్థానం ఎప్పుడైతే కల్పించామో భజన అనేటటువంటిది సహజంగానే ప్రవేశిస్తూ ఉంటుంది. ఇక దెయ్యం అనగానే తిట్లు దోషంలో ఉంటాయి. ఇప్పుడు రాజకీయాల్లో కేసీఆర్ని బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్లో ఉండేటటువంటి దిగువ స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళంతా దేవుడిగా భావించడం అనేటటువంటిది సహజము. ఆయన ఎక్కడ కనిపించినా ఆయనలో ఉండేటటువంటి లోపాలని ఎత్తి చూపకుండా ఆయన చుట్టూ స్తుతి, కీర్తనలు, ప్రశంసలే వినిపించడము, ఒక రకంగా భజన సంస్కృతి ఉండడం అనేది సహజంగానే గడిచినటువంటి 20 ఏళ్లుగా చూస్తూ ఉన్నాము. ఇక ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోపాలని ఎత్తి చూపుతూ ఆయన వల్ల చాలా నష్టం జరిగిపోయిందంటూ ఆయన్ని దయ్యంగా ప్రొజెక్ట్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అందువల్ల దేవుడు దెయ్యం అనేటటువంటి కాన్సెప్ట్కే అసలు రాజకీయాల్లో, ముఖ్యంగా పార్టీల్లో పెద్దపీట వేయడం అనేది ఒక దుష్ట సంప్రదాయంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. కేసీఆర్ సృష్టించినటువంటి చరిత్ర కానీ, కేసీఆర్ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి తీరు కానీ, జాతీయంగా వివిధ పక్షాలని ఏకతాటిపైకి తెచ్చుకొచ్చి తనకి పార్లమెంట్లో బలం లేకపోయినప్పటికీ అంశానికి, తెలంగాణ వాదానికి, తెలంగాణ న్యాయమైనటువంటి డిమాండ్కి ఉండేటటువంటి ప్రాముఖ్యాన్ని గుర్తింపచేసి పునర్విభజన చట్టం చేయక తప్పనటువంటి ఒక అంశానికి ఆయన ఆధారంగా నిలవడంలో కానీ, అందువల్లే హీఈస్ ద లీడర్, అతడు నాయకుడు. అందువల్ల ఇప్పుడు సొంత కూతురు కవిత లేవనెత్తినటువంటి అంశం వల్ల ఇప్పుడు అంటే అనవసరమైనటువంటి చర్చ ద్వారా ఆయన కొంతమంది ఏమో దేవుడు, రాష్ట్రాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా రాష్ట్రానికి భవిష్యత్తుకి పునాదులు వేశారు కనుక ఆయన మాకు దేవుడే అంటూ బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడము, తర్వాత ఆయన దేవుడు ఎలా అవుతాడు, చుట్టూ దెయ్యాలు ఉంటే ఆయన కూడా ఆ దెయ్యాల్లో పెద్ద దెయ్యం కింద లెక్క అంటూ కాంగ్రెస్, బీజేపీలు వేలెత్తి చూపడము, ఇదంతా నిజానికి కేసీఆర్ స్టేచర్ని తగ్గించేటటువంటి ప్రక్రియలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. నిజానికి భజన సంస్కృతి అనేటటువంటిది రాజకీయ పార్టీల్లో ఏమాత్రము ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. ఎందుకంటే ఆ భజనలో పడిపోయిన తర్వాత నాయకులు వాస్తవికతని కోల్పోవడము, ఆత్మావలోకనాన్ని కోల్పోవడము, ముందు చూపుని కోల్పోవడము జరుగుతుంది. దానివల్ల వాళ్ళు తప్పుదారి పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. నిజానికి కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఓడిపోతాడని ఎవరూ అనుకోలేదు. కానీ ఆయనని విమర్శించేవాళ్ళు కానీ, రాజకీయ విధానాల్ని వేలెత్తి చూపేవాళ్ళు కానీ ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో చుట్టూ చేరినటువంటి కోటరీ కావచ్చు, లేదంటే ఆయన ద్వారా లబ్ధి పొందాలనుకునేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతము, మీరు ఏదనుకుంటే అదే చేయండి అనడం కానీ, వీటన్నిటి ద్వారా చెవులు మూసుకున్న తప్పని పరిస్థితి, కళ్ళు మూసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడడంతో పార్టీ ఓటమి చెవి చూడక తప్పనటువంటి వాతావరణం ఏర్పడింది. అందువల్ల భజన అనేటటువంటి దాన్ని పక్కన పెడుతూ ఎప్పటికైనా బీఆర్ఎస్ అసలు వాస్తవిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, కవిత లేవనెత్తినటువంటి అంశాల్లోని హేతుబద్ధత ఎంతవరకు, అంటే ఆమె వ్యక్తిగత ఎజెండా, పార్టీలో తన సొంత ప్రయోజనాలు, తాను అగ్రనాయకత్వంలో భాగం కావాలనుకునేటటువంటి డిమాండ్లు, ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా అడ్రస్ చేస్తారా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ లేవనెత్తినటువంటి అంశాలు పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడతాయి అనే దిశలో చర్చించుకుంటే కనుక ఈ దేవుడు దెయ్యం అనేటటువంటి చర్చకు పక్కన పెట్టి ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మావలోకనం చేసుకోవడం ద్వారా బీఆర్ఎస్ మరోసారి
అధికారానికి బాటలు వేసుకోవడము, రాష్ట్ర ప్రగతికి తానున్నాననేటటువంటి భరోసాను ఇవ్వడము సాధ్యమవుతుంది. ఎంత అవునన్నా కాదన్నా ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రయోజనాలకి మొట్టమొదట కమిట్ అయ్యేటటువంటి పార్టీగా మాత్రము బీఆర్ఎస్ లేదంటే టీఆర్ఎస్నే చెప్పాల్సి ఉంటుంది. జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ వాటికి ఉండేటటువంటి ఎజెండా కానీ, ఢిల్లీలో ఉండేటటువంటి హైకమాండ్లు ఇచ్చేటటువంటి సూచనలు కానీ, వాటికి ఉండేటటువంటి ప్రయోజనాలు కానీ వేరేగా ఉంటాయి. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలకే కమిట్ అయ్యేటటువంటి పార్టీగా ప్రాంతీయ పార్టీలు నిలుస్తాయి. అందువల్ల రాష్ట్ర సాధనతో పాటు తొలి 10 సంవత్సరాల అభివృద్ధికి అజెండా నిర్దేశించుకుని ఆ దిశలో కార్యాచరణ నడిపినటువంటి బీఆర్ఎస్కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉంటారు. కనుక పార్టీలో ఉండేటటువంటి లోపాలని, బలహీనతల్ని సరిదిద్దుకోకపోతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాని తర్వాత ఆల్టర్నేటివ్గా తాను అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అవకాశం వస్తే ఈ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రము 2 జాతీయ పార్టీల గుత్తాధిపత్యంగా పరస్పరం వాళ్లే కొట్టుకుంటూ వాళ్లే ప్రత్యర్థులుగా పోటీ పడేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది. క్రమేపీ ప్రాంతీయ పార్టీలు బలహీన పడిపోతాయి. ఎందుకంటే 2 జాతీయ పార్టీల ముఖాముఖి పోరాటము లేదంటే 2 బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నప్పుడు మూడో పార్టీకి అస్తిత్వం అనేది లేకుండా పోతుంది. అందువల్ల ఇప్పటికైనా ఇంకా ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి పొలిటికల్గా చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ల మధ్య రాష్ట్రం అధికారం కేంద్రీకృతం కాకుండా ఉండాలంటే ఆత్మావలోకనం చేసుకుంటూ ఎజెండాని కొత్తగా నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఈ దేవుడు దెయ్యం అనే రెటారిక్ అంటే ఏదో లాంఛనప్రాయమైనటువంటి సోషల్ మీడియా చర్చల కంటే కూడా పార్టీ పరమైనటువంటి లోపాల మీద దృష్టి పెడితే కనుక ఉజ్వలమైన భవిష్యత్తు బీఆర్ఎస్కు ఉంటుందనే భావనే ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.